అందరికీ నమస్కారం అండి. ఈ దేవీ నవరాత్రుల్లో నిన్న గుడికి వెళ్ళామన్నమాట. ఈస్ట్ గోదావరిలోని నేను మా భవాని మా పాప కలిసి గుడికి వెళ్ళాము. చాలా బాగా జరిగాయి అన్నమాట. లైటింగ్స్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఎంత బాగుందో అసలు నిజంగాన. ఇక్కడ శూన్యదుర్గ అన్నమాట. ఈ అమ్మవారి పేరు శూన్యదుర్గ అంటారనమాట. ఇక్కడ అమ్మవారిని పెట్టారు, కుంకుమ పూజలు చేస్తున్నారు. చాలా బాగున్నాయి అన్నమాట. ఎంత బాగున్నాయంటే నిజంగా ప్రతిరోజు ఇలా ఘనంగా జరుగుతూనే ఉంటాయంట. చాలా సూపర్గా ఉన్నాయి నిజంగా. నేను అనుకోకుండా వెళ్ళాను అనమాట. సడన్గా వెళ్దామనేసి మా భవాని అనేసరికి ఇంకా వెళ్ళాము. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దేవీ సెంటర్లో ఉన్న దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళాము. దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తేనేమో అక్కడ అమ్మవారికి ఘనంగా హోమాలు చేశారు. చాలా బాగా అలంకరణ చేశారు. చాలా బాగుందన్నమాట. ఇంతకు ముందర కొన్ని సంవత్సరాల కిందటేమో చాలా ఎక్కువగా ఘనంగా పూజలు ఇంకా ఎక్కువ జనంతో ఉండేవారంట. ఇప్పుడు బాగా తగ్గారంట అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. కానీ ఎంత జనం తెలుసా, చాలా బాగా జరిగాయి. నాకైతే ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక అన్నమాట. చాలా ఒక 10 సంవత్సరాలేమో అప్పటి నుంచి కోరిక. నవరాత్రుల్లో ఎప్పుడైనా ఒక్కసారైనా మాలేసుకుందాము అని ఎన్నో సంవత్సరాలు వచ్చాయి. కానీ ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి అసలు కుదరలేదు. ఎందుకో తెలియదు. ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం అన్నమాట ఇప్పుడు నా కోరిక నెరవేరింది. ఇలాగ అమ్మవారికి చేసుకుందాం మాలేసుకుందాం అన్న కోరిక ఇన్ని సంవత్సరాలకి నెరవేరింది. నిజంగా చెప్తున్నాను. చాలా బాగా జరిగాయి అన్నమాట. అక్కడ హోమాలు కూడా బాగా చేశారు. అనుకోకుండా ఈ దేవుని దర్శించుకోవడం, ఈ దీక్షలో ఉండడం ఎంతో మనశ్శాంతిగా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్ కూడా. అమ్మవారికి నిత్యం 3 పూట్ల చక్కగా పూజ చేసుకోవడం, గుడికి వెళ్ళడము, ఇంట్లో చేసుకోవడము, అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకోవడం చాలా బాగుందన్నమాట. చాలా సంవత్సరాల నుంచి కోరిక చాలా బాగా నెరవేరింది నిజంగా నాకైతే మాత్రం. ఆ లైటింగ్స్ మాత్రం చాలా బాగా చేశారు. దేవీ నవరాత్రుల పూజ ఈస్ట్ గోదావరిలో బాగా చాలా ఘనంగా చేస్తారు. చాలా ఎక్కువ అన్నమాట. నిజంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు అయితే అన్ని దగ్గరలో టెంపుల్స్ అన్నింటికంటే ఈస్ట్ గోదావరిలో బాగా టెంపుల్స్ ఎక్కువ అన్నమాట. ఒక వీధికి ఒక గుడి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా చూడండి, ఈస్ట్ గోదావరి ఒకసారి రండి. ప్రతి వీధికి ఒక టెంపుల్ ఉంటుంది అన్నమాట. నాకైతే నా ఉద్దేశం అన్నమాట ఇది. ప్రతి వీధికి ఒక్కొక్క టెంపుల్. అసలు ఎన్ని టెంపుల్లో తెలుసండి. ఇక్కడ మాత్రం ఇటువైపు చాలా ఎక్కలేని దేవుళ్ళు గుళ్ళు మాత్రం అన్నీ ఇక్కడే ఉన్నాయి. చాలా బాగా చేశారు దేవీ నవరాత్రుల్లో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా, ఈ అమ్మవారి దగ్గర ఓన్లీ డబ్బులతోని మాత్రమే అలంకరణ చేశారనమాట. ఓన్లీ డబ్బులతోనే. తర్వాత ఏమో ఓన్లీ పూల అలంకరణ. డబ్బులు ఉంటాయి కదా, కొత్త నోట్లు ఉంటాయి కదా, వాటిలో దండలుగా గుచ్చేసి ప్రతి ఒక్కరూ రావటం, ఇలా దండలు వేస్తుండటం. ఇదే అన్నమాట. అందరూ డబ్బులతోనే వేస్తున్నారు దండలు మాత్రం. మా పాప చూసారా ఎంత బాగా గంట కొడుతుందో పైకి ఎత్తమని చెప్పింది వాళ్ళ డాడీతోనే. చాలా బాగుందన్నమాట. చూడండి పాప ఎంత బాగా ఆడుతుందో. చూసారా అమ్మవారు. ఇది దేవీ సెంటర్లోని దుర్గమ్మ తల్లి అమ్మవారు అన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారన్నమాట గుడి. చాలా అసలు ఎప్పుడు కూడా రద్దీగా ఉంటూనే ఉంటుంది. జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది అన్నమాట ఈ గుడి. చూసారా, మీరు కూడా అనుకోండి గట్టిగా దేవీ నవరాత్రులు మాలేసుకోండి.